లేదు రాకము ఇక్కడికి రాకముందు ఎన్నో చెప్పాలని అని ధైర్యంగా వచ్చాను. కానీ ధైర్యం సరిపోవట్లేదు ఇక్కడికి వచ్చినప్పటికి. ఎందుకంటే దేవుని వాక్యం పంచుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అయితే అయ్యగారు 7 మాటలు సిలువలో చెప్పిన 7 మాటలు చెప్పాలని ఎవరైతే నిర్ణయం తీసుకోమని అడిగినప్పుడు నేను మొదట నా కుమారుడిని అడిగాను. అయ్యగారు 7 మాటలు చెప్పమన్నారు. బాబు నువ్వు అందులో ఏ ఒక మాట తీసుకో అంటే సరే అమ్మా అన్నారు. రోజు చూస్తున్నాను ప్రిపేర్ అవ్వట్లేదు. ఏం మాట తీసుకుంటావు అంటే ఏమీ మాట్లాడలేదు. అయితే నేను అన్నాను, అయ్యగారు నాకు 6వ మాట తీసుకో అక్క, 6వ మాట ఉండిపోయింది, అది నువ్వే చెప్పాలి అని మెసేజ్ పెట్టినప్పుడు, డాడీ నేనైతే చెప్పలేను కానీ ఇప్పుడు కూడా నువ్వు తీసుకుంటావు అన్న నమ్మకంతో చెప్తున్నాను, నువ్వు ఈ మాట చెప్పాలి ఎలాగైనా అని అన్నప్పుడు రాత్రి ప్రిపేర్ అయ్యి సరే అమ్మంటే అయ్యగారికి మెసేజ్ పెట్టంటే పెడతానులే అంటున్నారు కానీ పెట్టట్లేదు. అంతకీ దేవుని మెసేజ్ పంచుకోడా ఎలాగైనా నేను చెప్తే నా కుమారుడు చెప్పడం, ఎలాగైనా నా కుమారుడే చెప్పాలి ఈ వాక్యం అనేసి అనుకున్నాను. కానీ దేవుడు తనకిచ్చిన తలాంతుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుప్రభు వారు భూమి ఆకాశంలో సృజించినప్పుడు ఆదాము అవ్వని కూడా సృజించి ఈ లోకాన్ని అంతటిని సృజించినప్పుడు మంచిదని ఎంచినప్పుడు భూమి మీద అవ్వని ఆదాముని కూడా ఆదాముతో జీవితం ప్రారంభమైంది. మనుషులు పశువులు అవన్నీ ప్రారంభమైనప్పుడు దేవుడు ఇది మంచిదని ఎంచినప్పుడు అది పూర్తిగా పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయింది అనేసి యేసుప్రభు వారికి ఇంకా కోపం బాగా వచ్చేసి ఈ భూమి బాగా పాపముతో నిండిపోయింది, ఈ భూమిని నేను ఎలాగైనా నాశనం చేసేస్తాను, నేను సృష్టించిన ఈ మనుషులు ఈ పశువులు ఈ జంతువులు ఇవన్నిటిని నేను సర్వనాశనం చేసేస్తానని యేసుప్రభు వారు నిర్ణయించుకొని నోవాహు కుటుంబాన్ని నోవాహు నీతిపరుడని ఎంచుకొని అప్పుడు నోవాహు కుటుంబాన్ని కాపాడి అప్పుడు భూమి మీదకి 40 దినాలు ప్రచండ వర్షము కురిపించి 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన వర్షము గాలులతో ఈ భూమిని మొత్తం యేసుప్రభు వారు తుడిచిపెట్టబడిన తర్వాత యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు, ఇలాంటి జలప్రలయాన్ని నేను ఇంకెప్పుడు భూమి మీదకి రప్పించను, ఇక నుంచి నేను ఈ మనుషుల్ని నేను ఎప్పుడు నాశనం చెయ్యను అనేసి జరిపిన తర్వాత నోవాహు నుంచి ప్రారంభమైన మన జీవితాలు మోషే అప్పుడు మళ్ళీ యేసోబు ద్వారా యేసుప్రభు వారిని మన కోసం మన పాపాల కోసం ఆయన్ని లోకానికి పంపి మనల్ని మనుషులుగా తీర్చడానికి ఆయన్ని లోకానికి పంపించారు. పంపించిన తర్వాత ఆయన 12 మంది శిష్యులను వీళ్ళని తయారు చేసి మన పాపాలన్నీ కూడా ఆయన భరించి మనకి సువార్తను ప్రకటించి ఎంతోమంది యవనస్తులను పాస్టర్లను అందరినీ తయారు చేసి తను చేసిన పని అంతటినీ కూడా సమాప్తమని ఎంచి ఆయన మన పాపాల నిమిత్తం ఇంకోసారి జలప్రలయం రాదని యేసుప్రభు వారు మరి తీర్మానం చేశారు. కాబట్టి ఈసారి మనం మళ్ళా పాపంతో నిండిపోతే మన పాపాలు మనం భరించకూడదని మన పాపాలన్నిటినీ కూడా ఆయన తన శరీరంపై మోసి సిలువలో రక్తం కార్చి మరి మన కోసం సిలువ మ్రాణి మీద తన ప్రాణాలను పదిలంగా పెట్టారు. ఒకవేళ మనము నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే దేవుడు ఇక్కడికి ఇతను చేసిందంతా సమాప్తము అని చెప్పి మరి మనము ఇంకెప్పటికీ పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేసినట్లయితే మళ్ళీ అతను పడిన గాయాలని అతను కార్చిన రక్తాన్ని రేపిన వారిగా ఉంటాము. అందుకని మనము ఇంకనైనా దేవుణ్ణి నిజంగా తెలుసుకోవాలని ఇక నుంచి దేవుని గాయాలని కానీ దేవుని రక్తాన్ని కానీ మనము బాధ పెట్టకుండా దేవుని బిడ్డలాగా ఉండాలని దేవుడు సమాప్తమని చెప్పి తన ప్రాణాన్ని యేసుప్రభు వారికి అప్పగించారు. దేవుడి సమయం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి